దిల్సుఖ్ నగర్ దివాకర్ మీదనే రాసేంత పెద్దోనివేనవారా నువ్వు? లుచ్చా నా కొడుక. నువ్వు క్రైమ్ రిపోర్టర్ కదరా, నీకు మటన్ బిజినెస్ తో ఏం సంబంధం? రేయ్ అన్న వస్తుండు. ఎదుటోడు ఏదో బిజినెస్ చేసుకుంటుంటే మనకు ముద్ద దిగదు. మనం బాగుపడపోయినా పర్వాలేదు, ఎదుటోడు మాత్రం ఎదుగుద్దు, అంతే కదా? అన్నా ఏం చేసినావే? మళ్ళీ అంగి మీద రక్తం పడిందిరా. అది కాదన్నా, ఇప్పుడు వీడు కూడా పోయిండు. వీని శవం ఎక్కడ పెట్టాలి? అరే లోపల అస్సలు జాగలేదన్నా. మరి బయట ఏమన్నా? వద్దురా, బయట పెడితే బయట పడతాం. ఈ పేపర్ రోల్ గబ్బు గబ్బు చేస్తారు. ఎట్లన్నా గట్ల లోపల నేర్కేండ్రి. అక్కడ కట్ సార్, ఇక్కడ వరకు ఓకే కదా సార్? ఓకే, కానీ మరి ఇన్ని శవాలేంటమ్మా? చూడ్డానికి అమాయకుల్లా ఉన్నావు కానీ నీలో చాలా వైలెన్స్ ఉందమ్మా. అంటే వైలెన్స్ లేకపోతే సినిమాలు ఎవరు చూస్తున్నారు సార్? అబ్బా, సినిమాని బాగా కాచి వడపోసావే. ఏ డైరెక్టర్ దగ్గర పనిచేసా? మన వంశీ గారి దగ్గర సార్. ఎవడు? నిమ్మకాయల వంశీ. వాడికే డైరెక్షన్ రాదు, నువ్వేం నేర్చుకున్నావమ్మా? ఇండస్ట్రీకి వచ్చే నాళ్ళైంది. ఒక 4 ఏళ్ల పైన అవుతుంది సార్. అప్పుడే డైరెక్షన్ ట్రయల్స్. నిన్న ఒకడు వచ్చాడు, 30 years ఫిల్మ్ నగర్, 3 గంటలు సోదేసి 300 కోట్ల బడ్జెట్ అన్నాడు. మరి ఓకే చేశారా సార్? ముడ్డి మీద అంతానన్నాను. ఇంతకే నీ బడ్జెట్ ఎంతో? ఒక 5 కోట్లలో ఫినిష్ చేసేద్దాం సార్. ఏంటి, సరిపోద్దంటావా? అంటే నా రెమ్యూనరేషన్ ఇన్క్లూడ్ చేయలేదు సార్. రెమ్యూనరేషన్? అవును సార్. సబ్జ్యూస్ ఇటు సైడ్ నుంచి వచ్చా? అది కరీంనగర్ పక్కనే సార్. ఆహా, ఇందాకేదో చెప్దాం అనుకున్నానమ్మా. సార్, ఇప్పుడు కథలో ఇక్కడ మంచి సాంగ్ పెడితే ఎలా ఉంటుందంటావు? ఇక్కడ సాంగా సార్? ఇక్కడ సాంగ్ పెట్టేద్దాం సార్. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనం శ్రీయంగూత సంస్థ దేవంతాం లోకైక దీపాంకురం. రేయ్, దున్నపోతే లెక్క ఎదిగినావు. మరకలు, బట్టల మీద మరకలు చూసుకో. ఎట్లయినా చేసి మన మటన్ బిజినెస్ లేపాలన్నా. మళ్ళీ ఏమైందిరా? ఆ రిపోర్టర్ గాడు మటన్ కంపు కొడుతుందని పేపర్లో రాసిండు కదా, అది ఆన్లైన్లో వైరల్ అయింది. అదెవరు చేసిండు? జనాలు చేస్తురే. జనాలా? వాళ్ళని కూడా వేసేద్దామారా? కానీ వేసేసి అందరినీ ఏడబెడతాంరా. జాగాడు ఉంది అవగదానా? ఏంటిది టైంకి వస్తాడన్నావు? వచ్చేస్తాడు. బాగున్నావా? బాగున్నా అన్న. ముంబై. ఒక్క నిమిషం. సరే అన్న. చార్లీ చాప్లిన్ భూమికి బెత్తడు ఉంటాడు గాని ఏం సినిమారా? సినిమా మస్తుగున్నదన్నా, నువ్వు గిట చూడు. రాత్రి నువ్వు లేవానా, ఆ సినిమా ఇంకా మస్తుగుండే. నన్ను పిలవరారా? యాడన్నా నువ్వు వాడిని విన్ని పొడుచుకుంటా బిజీగా ఉన్నావు. డిస్టర్బ్ చేసి ఎందుకని విలువలే. ఇంకోసారి పిలవపోతే ఫ్రీజర్లో నువ్వు ఉంటావు బిడ్డ. చూడు, వాడే దిల్సుఖ్ నగర్ దివాకర్ అంటే. మరి వీడెవడు? వీడు వాడి తమ్ముడు రంగమతి. ఆడికంటే ఇది చాలా డేంజర్. ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చాం. వెయిట్ చేస్తున్నామని సెన్స్ లేదా వాడికి? వినపడుతుంది. వినాలని అంటున్నా. ఏంటిది? ఐ టోల్డ్ యూ బాంబే నుంచి తెప్పిస్తా అని. తెలిసిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చావు. అవసరమా చీప్ రౌడీలతో? ప్రొఫెషనల్స్తో డీల్ చేద్దామంటే వినవు. అన్నా అన్నా అన్నా,
ఇప్పుడు వదినకేం చెప్తావే? అరే ఏంది ఏం చేసినావు అన్నా? వాడేదో వాగిండన్నా. వాగ్బే ఇప్పుడు ఇటు శవాన్ని ఆడబెట్టాలి, లోపల జాగలేదని చెప్పినా కదా, వాడిని మాత్రం ఎందుకు విడిచిపెట్టావు? లోపల జాగా లేదంటున్నావు కదా. సరే సర్లే చెప్పమంటే 100 చెప్తావు. వదిలే, వాడు ఎలాగో బతికే ఉన్నాడు కదా, ఆడితో బిజినెస్ మాట్లాడు. చెప్పు తమ్మి, ఏం పని? భయపడుతున్నావా? తమ్మి, ఈ చావున్నది చూడు, అది ఇంకో ప్రారంభం అన్నట్టు. నీ పార్ట్నర్ ఆత్మ నీ దగ్గరే ఉంటది, ఖాళీ బాడీ ఉన్నదంటే ఫికర్ చేయకు. చూడు, మన మీటింగ్ అయిపోగానే తీసుకోపోయి కార్యక్రమాలన్నీ చక్కగా జరిపి. ఏమంటావు? హలో బ్రదర్. ఏం లేదు, ఇంట్లోనే ఉన్నా బ్రదర్. అంత మంచిగానే ఉన్నది కదా. మళ్ళా చేయనా? మా ఆయన ఉన్నప్పుడు ఒకటే ఫోన్లు చేస్తావు, ఆయన లేనప్పుడు కలుద్దామంటే రావు.